ఇఫ్ యూ కెన్ టేక్ మై వర్డ్, మీరు నా మాటను తీసుకుంటే, నా మాటను అనుసరిస్తే, నా మాటను అంగీకరిస్తే, మీ పితరులు కానీ నీవు కానీ ఎన్నడూ ఎరుగని మన్నాను మీకు ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ మన్నా, వారికి మన్నా, మీకేంటో నాకు తెలీదు. వాట్ యువర్ వెయిటింగ్ ఫర్ ఐ డోంట్ నో. నీవు కానీ నీ పితరులు కానీ ఎరుగని అద్భుతము, నీవు కానీ నీ పితరులు కానీ ఎరుగని సమకూర్పు దేవుడు నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ రక్త సంబంధికుల్లో ఎవ్వరికి చేయని అద్భుతము నీ కొరకు చేస్తాడు ఆయన, నీ కొరకు చేయగలడు ఆయన. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ నీడ్స్ యువర్ సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనుషులు ఏం చేస్తారంటే, వారు కలిగిన పేదరికం, వారు కలిగిన దరిద్రత, వారు కలిగిన శ్రమలో సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. దాని గురించి అతిశయిస్తారు, దాని గురించి గ్రేట్ చెప్పుకుంటారు. సింపతి మీటింగులు అంటే బాగా ఇష్టం మనకి. నువ్వు బ్రతికి అభివృద్ధి పొందాలనే దేవుని ప్రణాళిక. నువ్వు పేదరికమును అసహించుకోవాలి, రోగమును అసహించుకోవాలి, నీ జీవితంలో ఎదురవుతున్న ఫెయిల్యూర్స్ జరగని వీటన్నిటి నువ్వు అసహించుకోవాలి. వాటి ఎడల నీవు క్రూరముగా ఉండాలి. నేను చెప్తున్నాను, యూ షుడ్ బి హార్డ్ టువర్డ్స్ పావర్టీ. నీవే కానీ నీ పితరులే కానీ తినని మన్నాను నీవు తింటావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని అద్భుతాన్ని నీవు చూస్తావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని ఓపెన్ డోర్స్ నీవు చూస్తావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని ఆపర్చునిటీస్ నీవు చూస్తావు. నీవే కానీ నీ పితరులే కానీ చూడని స్కిల్ నీలో నుంచి రావటం నువ్వు చూడగలుగుతావు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని నువ్వు అభివృద్ధి చెందటము నీ జన్మ హక్కు. ప్రాస్పెరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము దయచేసి చూద్దాం. సామెతల గ్రంథము, అసలు సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీకు ఐడియా ఉందా? 31 అధ్యాయాలు. కరెక్టేనా? నా బైబిల్లో 31 ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి? నెలలో రోజుకొక అధ్యాయం చదివితే ఒక నెలలో 31 అధ్యాయాలతో కూడిన సామెతల గ్రంథం పూర్తయిపోద్ది. అండ్ యూ విల్ గెయిన్ లాడ్ ఆఫ్ విజ్డమ్. మీకు విపరీతమైన జ్ఞానమును మీరు సంపాదించుకోవచ్చు సామెతల గ్రంథము చదివి. ఆమేన్. సో ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎలో చేశాడు అది వాక్యములో, సొలొమోను రాసినప్పటికీ కూడా. 4వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్ అధ్యాయం. నాకు ఆ అధ్యాయం అంతా చదవాలనిపిస్తుంది కానీ అంత టైం లేదు. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి బాగా గమనించండి. 7వ వచనం, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. మీ బైబిల్లో కనపడితే ఆమేన్ చెప్పండి. మీరు ఈ వచనాలు బంగారం లాంటి మాటలు మీరు మిస్ అవ్వకూడదు. ఐ వాంట్ యూ టు లుక్ టు యువర్ బైబిల్స్. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్. జ్ఞానమే ముఖ్యాంశము. దేర్ఫోర్ గెట్ విజ్డమ్. ముఖ్యమైనది జ్ఞానము గనుక జ్ఞానమును సంపాదించుకొనండి. ఆ తర్వాత ఆ క్రింద మాట చూస్తే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. మీకు కనపడిందా మాట? నౌ విత్ ఆల్ దై గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్. బుద్ధి అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో అండర్స్టాండింగ్ అన్నమాట. అండర్స్టాండింగ్, దానికే మరొక మాట గ్రహింపు అన్నమాట. అంటే అది ఎంత ప్రాముఖ్యం అంటే, నీ ఆస్తంతా ఖర్చు పెట్టి ఒకవేళ ఎక్కడైనా షాపింగ్ మాల్లో బుద్ధి దొరికితే కొనుక్కోమంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని చాలామందిని అంటారు కదా, చదువుకున్నాడు కానీ అది, వయసు వచ్చింది కానీ. ఎందుకనంటే చాలామందికి ఉండదు ఆ అండర్స్టాండింగ్, ఉండదు, ఆ గ్రహింపు ఉండదు. సో కనుక ఇది చాలా ప్రాముఖ్యం. నా ద బైబిల్ క్లియర్లీ సేస్ హియర్, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ సంపాదన అంతయు ఇచ్చి, అందరు చెప్పండి, అంతయు ఇచ్చి. ఏం సంపాదించుకోమంటున్నాడు? బుద్ధి సంపాదించుకోను. అంటే నీ సంపాదన కంటే, నీ కలిగిన ధనము కంటే, నీ కలిగిన ఆస్తి కంటే బుద్ధి చాలా ప్రాముఖ్యం. నా బుద్ధి అంటే అండర్స్టాండింగ్. ప్లీజ్ నోట్ దట్ వర్డ్ అండర్స్టాండింగ్. తెలుగులో బుద్ధి అని అంటే, బుద్ధి అన్న మాటకు చాలా అర్థాలు తెలుగులో ఉన్నాయి, కానీ అక్కడ వాక్యంలో రాయబడిన వచనానికి అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్, గ్రహింపు. అంటే టు అండర్స్టాండ్ సంథింగ్. ఎందుకని సంపాదించుకోమన్నాడు? బాగా గమనించండి, నేను చదువుతున్నాను.
దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దేన్ని గొప్ప చేస్తే? ఆ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఇంక్రీజ్ ద అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగ్ నువ్వు పెంచుకున్నప్పుడు, ఆ గ్రహింపును నువ్వు పెంచుకున్నప్పుడు అది నిన్ను గొప్ప చేస్తుంది. అందులో మీ బైబిల్లో ఉంది, అది నిన్ను హెచ్చించును. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండింగ్ షల్ ప్రమోట్ యూ. గ్రహింపు శక్తి నీకు హెచ్చింపునిస్తుంది. బైబిల్లో ఉన్న మాట మీ బైబిల్ చూడాలి. వెన్ యూ హ్యావ్ అండర్స్టాండింగ్ యూ విల్ హ్యావ్ ప్రమోషన్. ఈ వాక్య నియమాలు ఇవి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, ఎవరెవరినో చూస్తున్నావు, కానీ నీకు ఎక్కడి నుంచి ప్రమోషన్ వస్తుంది? అందుకే నేను చెప్తున్న, విశ్వాసులకి దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక మార్గం ఇచ్చాడు. దెర్ ఈస్ ఎ వే టు ప్రాస్పర్, ఎ గాడ్లీ వే. బాగా గమనించండి, అది నిన్ను హెచ్చించును. అందరు చెప్పండి, హెచ్చించును. ఏది నిన్ను హెచ్చిస్తుంది? బుద్ధి. చెప్పాలి, ఏది హెచ్చిస్తుంది? బుద్ధి. అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దాన్ని కౌగలించుకున్న ఎడల, దేన్ని? బుద్ధిని. అనగా ఇఫ్ యూ కెన్ ఎంబ్రేస్ అండర్స్టాండింగ్, అనగా ఈ గ్రహింపును పెంచుకోవటం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దానిని కౌగిలించుకునేలా అది నీకు ఘనతను తెచ్చును. అండర్స్టాండింగ్, గ్రహింపు వలన నెంబర్ 1 యూ విల్ గెట్ ప్రమోషన్, నువ్వు హెచ్చింపబడతావు. అండ్ నెంబర్ 2 యూ విల్ హ్యావ్ ఆనర్, నువ్వు ఘనత నొందుతావు. అది నీకు ఘనతను తీసుకొని వస్తుంది. అండ్ నెంబర్ 3, 9వ వచనము చూస్తే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును. హల్లెలూయా. Come on, loud hallelujah. It's like an ornament of grace, English Bible. It's like an ornament of grace over your head. నీ తలకు అందమైన మాలిక కట్టును. అదే 9వ వచనములో, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. కమ్ ఆన్, హల్లెలూయా. ఇవన్నీ అండర్స్టాండ్. నువ్వు అందుకే అన్నాడు, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. విత్ ఆల్ thy getting, get understanding. Tell to somebody, get understanding. అందుకైనా మాటకి నేను అడుగుతూ ఉంటే అర్థమవుతుందా అని, నాతోనే ఉన్నారా అని. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, మీకు గ్రహించకపోతే, మీకు అర్థం అవ్వకపోతే ప్రయోజనం లేదు. వాక్యము పని చేయదు. వాక్యము గ్రహింపుగా మారినప్పుడు వాక్యము శక్తిగా మారుతుంది. When you begin to understand the word you understand will become power to you. నువ్వు గ్రహించిన వాక్యము నీకు శక్తిగా మారుతుంది. ఎందుకు వాక్యము శక్తివంతం అవట్లేదంటే, బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్. గ్రహింపు ఎంత ప్రాముఖ్యం అంటే, గ్రహింపు నిన్ను హెచ్చిస్తుంది. వాక్యంలో ఉన్నమాట గ్రహింపు నీకు ఘనతను తీసుకొస్తుంది. ఇట్ విల్ కాజ్ ఆనర్. గ్రహింపు నీ తలపైన ఒక మాలిక కడుతుంది. ఇట్ విల్ గివ్ యూ ఎ క్రౌన్ ఆఫ్ గ్రేస్. అండ్ నెంబర్ 4, గ్రహింపు నీకు ఇంకేమన్నది, నీకు ప్రకాశమానమైన కిరీటమును తీసుకొని వస్తుంది. మీ బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. కమ్ ఆన్, హల్లెలూయా. సో అందుకనే నీకున్న సమస్తమును ఇచ్చి ఏమి సంపాదించుకోవాలి? గ్రహింపును సంపాదించుకోవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచనాలు చదువుకోండి. నౌ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. సో కాబట్టి ఈ గ్రహింపు అనేది మనకు చాలా 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 ప్రాముఖ్యం. ఆ గ్రహింపుని కలిగినప్పుడే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో శక్తివంతం అవుతుంది. నేను ఇంకొంచెం అర్థం అవటానికి 8వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, Proverbs chapter 8. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా. ఇది ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? జ్ఞానము మాట్లాడుతుంది. మీరు ఈ అధ్యాయం స్టార్టింగ్లో చూస్తే ద విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. ఈ అధ్యాయం అంతా జ్ఞానము చెప్తుంది. దేవుడు చెప్తున్న మాట కదా, జ్ఞానము చెప్తుంది. జ్ఞానం అంటుంది, హలో, ఐ విల్ గివ్ యూ కౌన్సిల్. లెస్సైన ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. కమ్ ఆన్, హల్లెలూయా.
నో, చాలా బాగుంది. కౌన్సిల్ ఈజ్ మైన్, నో విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. వింటున్నట్లేదు? బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నో, విజ్డమ్ మాట్లాడుతుంది. విజ్డమ్ మాట్లాడుతుంది. జ్ఞానమును సంపాదించుకోవాలి. గ్రహింపు, జ్ఞానం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. విజ్డమ్ ఈజ్ స్పీకింగ్. విజ్డమ్ ఏమని మాట్లాడుతుందంటే, జ్ఞానం ఏం చెప్తుందంటే, హలో, కౌన్సిల్ ఈజ్ మైన్, ఆలోచన చెప్పేది నేనే. అండ్ సౌండ్ విజ్డమ్, లెస్ అయిన జ్ఞానమును ఇచ్చేది నేనే. ఇంకా ఏమంటుందంటే, ఐ ఆమ్ అండర్స్టాండింగ్, నేనే అండర్స్టాండింగ్. జ్ఞానం అంటుంది నేనే గ్రహింపు, నేను ఐ ఆమ్ ద అండర్స్టాండింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి నాలెడ్జ్, నేను మీకు కొంచెం దాన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేనేం మాట్లాడుతున్నానంటే, వాక్యము శక్తివంతం అవటం గురించి మాట్లాడుతున్నాను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. అది ఎలా సాధ్యం అవుతుంది? అరణ్యంలోని తీసుకుని వదిలేసి ఆహారం పెట్టకుండా కడుపు మార్చి వాక్యం ఇచ్చి దీంతో మీరు బతికేస్తారని చెప్తున్నాడు ఆయన. ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత బాగా ఆకలిస్తూ ఉంటే బ్రేక్ఫాస్ట్కి టేబుల్ దగ్గర కూర్చోగానే తీసుకొచ్చి మీ దగ్గర బైబిల్ పెడితే ఏం చేస్తారు? యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ దోస ఆర్ ఇడ్లీ ఆర్ గారి ఆర్ సంథింగ్, బట్ యు ఆర్ గివెన్ ద వర్డ్. మీ దగ్గరికి బైబిల్ తీసుకొచ్చి పెట్టి మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునని చెప్తే, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? దేవుడు అదే చేశాడు. అరణ్యంలో తీసుకుని వెళ్ళి వారు కడుపు మార్చి వారికి ఆహారం ఇవ్వక, ఆహారము దొరకకుండా చేసి వారికి చెప్తున్నాడు, హలో బాబు, మీరు ఆహారం వలనే కాదు బ్రతికేది, నా మాట వలన కూడా మీరు బ్రతకగలరని చెప్పి ఆయన వారికి మాటనిచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ మాట ఏం చేసిందంటే, వారే కానీ వారి పితరులే కానీ చూడని అద్భుతమును వారికి క్రియేట్ చేసింది. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు ఆహారం ఇచ్చేయచ్చు, మీరు తింటే సాయంత్రానికి కరిగిపోద్ది, లేదా సాయంత్రం వేస్తే మార్నింగ్ కరిగిపోద్ది. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ దట్ విల్ రన్ అవుట్ బై ద ఎండ్ డే, ఐ మీన్ ద ఎండ్ ఆఫ్ ద డే. సాయంత్రానికి అయిపోయేది మీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. మీరు నాతోనే ఉన్నారా? మీకు ఆకలిస్తే నేను ఆహారం ఇచ్చేస్తా, సాయంత్రానికి అయిపోద్ది. మీరు ధనం అడిగితే ధనం ఇచ్చేస్తే కానీ అయిపోతాయి, లేకపోతే మీరు ఏదైనా పరిష్కారం అడిగితే పరిష్కారం ఇచ్చేస్తే అయిపోతాయి. ఐ డోంట్ వాంట్ టు గివ్ సంథింగ్ దట్ విల్ రన్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఇన్ ఎ డే ఆర్ టూ. ఒక రోజులో 2 రోజుల్లోనూ సాయంత్రానికి అయిపోయేది ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఇట్స్ నాట్ దట్ నేను మీకు ధనము కాదు ఇవ్వాలనుకుంది, ప్లీజ్ అండర్స్టాండ్. నేను మీకు బంగారం కాదు ఇవ్వాలనుకుంది, నేను మీకు ఒక జాబ్ కాదు ఇవ్వాలనుకుంది, నేను మీకు ఒక వ్యాపారం కాదు ఇవ్వాలనుకుంది. నేనేమి ఇవ్వాలనుకున్నానంటే, మీలో వాక్యం ఇవ్వాలనుకున్నాను. ఆ వాక్యము మీకు కావలసిన సమస్తమును సృష్టించగలుగుతుంది అన్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ మనీ. నేను ధనము కాదు మీకు, నేను మరలా రిపీట్ చేస్తున్నాను, నేను మీకు ధనము కాదు, ఆహారము కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారము కాదు, లేకపోతే నువ్వు దేని కొరకైతే రాత్రి మొక్కలు ఏడుస్తుంది అది కాదు నేను ఇవ్వాలనుకుంది, అదే కానీ అది కాదు, అది ఇస్తే అయిపోద్ది. కానీ అవన్నీ కలుగు చేసే వాక్యమును నీ ఆత్మలో పెట్టాలనుకుంటున్నాను. Now what God wants to give is His word in your spirit. నా మాట అర్థమవుతుందా? ఆ వాక్యమును పొందుకొని, ఆ వాక్యమును గ్రహించి, ఆ వాక్యమును ఇఫ్ యూ కెన్ కీప్ దట్ ఇన్ యువర్ స్పిరిట్, ఐఎమ్ టెలింగ్ యూ, నేను చెప్తున్నా, యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. ఎందుకని? సృష్టి అంతా వాక్యము ద్వారానే సృష్టించబడింది. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? ఆర్ దేర్ సీరియస్ పీపుల్ హియర్? సీరియస్ అబౌట్ ఫ్యూచర్, సీరియస్ అబౌట్ డెస్టినీ, సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. అలాంటి వారు ఎవరైనా ఉంటే కమ్ ఆన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అప్ అండ్ దెన్ షౌట్ అలౌడ్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూర్ రియల్లీ సీరియస్, గాడ్ ఈజ్ సీరియస్. అందుకని తన వాక్కునిచ్చాడు నీకు. అయితే ఆ వాక్కు నీకు అర్థం కాకపోతే ప్రయోజనం లేదు. దట్స్ మై పాయింట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్, నో యూజ్. వాక్యము గ్రహింపుగా మారాలి. వాక్యమును గ్రహించినప్పుడు గ్రహించిన వాక్యము శక్తివంతమవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సామెతల దగ్గరికి వెళ్ళాను. గ్రహింపు ఎంత ప్రాముఖ్యము. గ్రహింపు నిన్ను హెచ్చిస్తుంది, గ్రహింపు ఘనతను తెస్తుంది, గ్రహింపు నీ తలపైన కిరీటమును నీకు కలుగు చేస్తుంది, గ్రహింపు ఒక మాలిక వలె నీ తలపైన కడుతుంది. ఈ గ్రహింపు చాలా ఎలా వస్తుంది గ్రహింపు? దాని గురించే మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటుంది. ఇప్పుడు జ్ఞానము, గ్రహింపు ఫ్రెండ్, జ్ఞానం వచ్చి అంటుంది, హలో నేనే గ్రహింపు, మీకు జ్ఞానం వస్తే గ్రహింపు వస్తుంది అంటుంది జ్ఞానం. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్? అర్థమవుతుందా?
సామెతలు 8:14 అదే చదివాము. కౌన్సిల్ ఈజ్ మైన్, విజ్డమ్ ఈజ్ మైన్, అండర్స్టాండింగ్ ఈజ్ మైన్, ఐ యామ్ ద అండర్స్టాండింగ్. నేనే జ్ఞానము, నేనే గ్రహింపు. జ్ఞానం అంటుంది నేనే గ్రహింపు. ఇఫ్ యూ కెన్ గెట్ విజ్డమ్ యూ గెట్ అండర్స్టాండింగ్. నువ్వు జ్ఞానమును సంపాదిస్తే నువ్వు గ్రహింపును సంపాదించుకుంటావు. కమ్ ఆన్, హల్లెలూయా. పరాక్రమం నాదే, ఆ మాట చాలా బాగుంది. ఐ హ్యావ్ స్ట్రెంగ్త్. జ్ఞానం అంటే పరాక్రమం నాదే. హౌ కెన్ ఐ గెట్ దిస్ విజ్డమ్ నౌ? ఈ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి? సామెతల గ్రంథం 2:5 నుండి చదువుదాం. సామెతలు 2:5. Proverbs chapter 2:5 చదవమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. కమ్ ఆన్, 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆగుదాం ఒక్క నిమిషం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. మీ పేపర్, బైబిల్లో పేపర్ చినిగిపోయేంత అండర్లైన్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ విజ్డమ్. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ విజ్డమ్. లోకము నుంచి సంపాదించే జ్ఞానం ఒకటి ఉంది, బట్ దేర్ ఇస్ అనదర్ విజ్డమ్ యు గెట్ ఫ్రమ్ ద లార్డ్, ఎ గాడ్లీ విజ్డమ్, దైవ జ్ఞానము. నమ్మట అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ విత్ మీ? Come on, aloud, hallelujah. Godly wisdom. Somebody shout godly wisdom. నీ అనుభవం వలన కలిగేది కాదు, నీకున్న చదువు వలన. నేను అవన్నీ ఒక ఎత్తు, కానీ there are certain things. పుస్తకాల్లో చదివిన అన్ని జీవితంలో ఎదుర్కోరు మీరు. Come on, yes or no? కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానము కావాలి, కాపురము చేయడానికి జ్ఞానము కావాలి. వాక్యంలో రాయబడి ఉంది. నీకు కలిగినవి హ్యాండిల్ చేయడానికి, నడిపించడానికి జ్ఞానము కావాలి. అయితే నీకు జ్ఞానం ఇచ్చువాడు యెహోవాయే. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞానం ఉంటుంది, హలో నేనే అండర్స్టాండింగ్, ఐ యామ్ ద అండర్స్టాండింగ్. సో జ్ఞానం ఇచ్చువాడు యెహోవా. నెక్స్ట్ తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కమ్ ఆన్, హల్లెలూయా. Out of his mouth, please understand, look at KJV. Come on, keep KJV here. Teliviyu, out of his mouth cometh knowledge and understanding. Hello, వింటున్నారా? మీరు వింటలేదు, వింటే ఇట్లా చెప్పరు ఆమెన్. ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ పవర్ఫుల్. నేను చెప్తున్నాను, మన భారతీయుల మనస్తత్వం తెలియదు, మన తెలుగువారి మనస్తత్వం తెలియదు, లేకపోతే మన మనస్తత్వం తెలియదు. మూడు మనమేగా, భారతీయులు, తెలుగు వాళ్ళం మనం. అదేంటో తెలియదు, కానీ నెగిటివ్ చాలా తొందరగా నమ్మేస్తాం. నువ్వు పనికి మాలినోడు అంటే ప్రైజ్ ది లార్డ్ అంటారు. అవునా కాదా? వాళ్ళే చెప్పుకుంటారు, మా దేవుంది లేని పాస్టర్ గారు, అసలు మన దేవుంది, అసలు మన చేతన అయిద్దా అండి, అది మన వల్ల అయ్యే పనైనా. మనం ఎక్కడ వాళ్ళందరూ పెద్దోళ్ళు, మనకెక్కడ, మనం ఎక్కడ నిలబడతాం అక్కడ, మనం ఎక్కడ కుదురుతుంది, మనం ఎక్కడ అసలు మనం తట్టుకోగలం అసలు? అసలు మనకంతే. వాళ్ళంటే దాదాపు 30, 40, 50 ఏళ్ళుగా వాళ్ళ తాతల దగ్గర నుండి చేస్తున్నారు. మనం వచ్చి మధ్యలో మార్కెట్ నిలబడగలం, హ్యాపీగా చెప్తారు వీటి గురించి. అందుకని మీ మనస్సు మారు నూతన మగటం వల్ల రూపాంతరం చెందుడి అన్నాడు. నువ్వు వెర్రోడుగా కనపడచ్చు, పిచ్చోడుగా కనపడచ్చు, జ్ఞానహీనుడిగా ప్రజలకి కనపడచ్చు. వారికున్న జ్ఞానం వేరు, నీకున్న జ్ఞానము పై నుండి వచ్చే జ్ఞానము. వారికి 40 సంవత్సరాలు పట్టింది, మీకు 5 సంవత్సరాలు దేవుడు చేస్తాడు. నేను మరలా చెప్తున్నా, నీవే కానీ నీ పితరులే కానీ తినని మన్నా నువ్వు పొందుకుంటావు. ఎవరు చూడని అద్భుతాలు నువ్వు చూస్తూ దేవుడు అదే అంటున్నాడు, ఐ హ్యావ్ గివెన్. ఈ మాటను పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఏం చేస్తారంటే, వారికి కలిగిన పేదరికం, వారికి కలిగిన దరిద్రత, వాళ్ళకి కలిగిన శ్రమలో సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. దాని గురించి అతిశయిస్తారు, దాని గురించే గ్రేట్ చెప్పుకుంటారు. సింపతి మీటింగులు అంటే బాగా ఇష్టం మన వాళ్ళకి. అందరూ వచ్చి జాలి పడతావు నిన్ను చూసి, అయ్యో అమ్మో అయ్యో బలి, అసలు అంటే అసలు ఎంత హ్యాపీ అయిపోతారో. దాన్ని దీనత్వం అనుకుంటారు చాలామంది, తగ్గింపు అనుకుంటారు. కాదండి, నువ్వు బ్రతికి అభివృద్ధి పొందాలనే దేవుని ప్రణాళిక. నువ్వు పేదరికమును అసహించుకోవాలి, రోగమును అసహించుకోవాలి, నీ జీవితంలో ఎదురవుతున్న ఫెయిల్యూర్స్ జరగని వీటన్నిటి నువ్వు అసహించుకోవాలి. వాటి ఎడల నీవు క్రూరముగా ఉండాలి. నేను చెప్తున్నాను, యూ షుడ్ బి హార్డ్ టువర్డ్స్ పవర్టీ. అందుకనే నీకు రాత్రికి రాత్రి దేవుడు 1 కోటి రూపాయలు ఇవ్వగలడు, కానీ ఇవ్వడు. ఎందుకంటే డౌటే నీ గురించి ఆయనకి. కమాన్,
నా మాటలు అర్థమైతే ఆమె చెప్పండి. నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తాను. బట్ హీ గివ్స్ యూ ద వర్డ్ దట్ క్రియేట్స్ వాట్ యు నీడ్. నీకు కావాల్సింది సృష్టించగలిగిన వాక్యమును నీకు ఇవ్వాలని. ఎందుకని? సో దేర్ బై ఏమవుతుందంటే నీకు కావాల్సిన పొందుకోవటమే కాదు, నీవు కూడా ఆయనలో వృద్ధి చెందుతూ ఉంటావు. నీకు ఆయన సమస్తమునిచ్చి నేను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నా మాట అర్థమైందా? ఎందుకంటే నీవు ప్రాముఖ్యం ఆయనకి. కమాన్, హల్లెలూయా. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీరు పట్టుకోగలిగితే నేనేమంటానంటే, నేను చెప్తున్నాను, దేవుడు వాక్యమేనండి, ఇంకంతే. మీరు ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఉన్న స్థితి, మీరు అనుభవిస్తున్న పరిస్థితిని గురించి, మీరు నమ్ముతున్న వాగ్దానాల గురించి ఎవ్వరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవరు అప్రూవల్ అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని చూసి ఏదో వారి ఒపీనియన్స్తో మీకు సంబంధం లేదు. ఇఫ్ యూ కెన్ స్టే ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ కంటిన్యూ ఇన్ ప్రేయర్, ప్రార్థన వాక్యము కలిగి ఉంటే, ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ అన్నిటిని, వాక్య నియమాలను అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను, నీవే కానీ నీ పితరులే కానీ తినని మన్నాను నీవు తింటావు.